సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. నేను చాలా నమ్మకంగా మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నానండి. ఎందుకంటే నాకు తెలిసిన వారు గురువుగారిని సంప్రదించి చాలా మంచిని పొందారు. అంటే వారి సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకొని వారి జీవితం చాలా చక్కగా మారి ఆనందంగా జీవిస్తున్నారు. అందుకే మీకు కూడా ఉపయోగపడుతుందని నేను గురువుగారి గురించి చెప్తున్నానండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీకున్నటువంటి ఎటువంటి సమస్యకైనా గురువుగారి దగ్గర పరిష్కారం అనేది లభిస్తుంది. నమ్మకంతో ఒక్కసారి సంప్రదించి చూడండి. మీ సమస్య ఎటువంటిదైనా, నరదిష్టి, నాగదోషం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి ఎటువంటి బాధ అయినా సరే, మానసిక అలజడి ఎటువంటిదైనా సరే మీరు గురువుగారి దగ్గర పరిష్కారాన్ని పొందగలుగుతారు. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించి చూడండి. మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అనేది. గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి నువ్వు ఈ సందేశాన్ని వింటున్నావు అంటే నీ కర్మఫలాలన్నీ తొలగిపోయాయని అర్థం. నీ కర్మ ఫలితాలన్నీ తుడిచేశాను, వెంటనే వినమ్మా, ఆనందిస్తావు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు మనతో చెప్పాలనుకుంటున్నటువంటి సందేశం గురించి చూస్తే, తల్లి ఇప్పుడు నువ్వు ఇది వింటున్నావు అంటే కేవలం నీ బాబా ఆశీర్వాదం అని గుర్తుపెట్టుకో. నీ మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం తల్లి. అమ్మా అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే, నువ్వు కోరిన వెంటనే నీ కోరికలు తీరిపోవాలి అని, నువ్వు ఏదైనా తలుచుకోగానే అది జరిగిపోవాలి, అందులో విజయం రావాలి అని చెప్పి కోరుకుంటావు. నిజమే కదా? అలా విజయం వస్తే సంతోషంగా బాబా నువ్వు నాతోనే ఉన్నావు అనుకుంటావు. ఒకవేళ పొరపాటున అలా జరగకుండా, కోరిన కోరిక తీరకుండా రోజులు గడిచిపోతున్నా, నువ్వు తలుచుకున్న పని జరగకపోయినా లేదా స్టార్ట్ చేసిన పనిలో విజయం రాకపోయినా సరే నువ్వు నిరాశ పడిపోతావు. బాబా ఏంటి మీరు ఇలా చేస్తున్నారు? నేను మిమ్మల్నే నమ్మాను కదా, ఎందుకు నన్ను ఇంతలా కష్టపెడుతున్నారు? ఏంటి తండ్రి నా జీవితం ఎందుకు ఇలా చేసేశారు అని చెప్పి నువ్వే మళ్ళీ బాధపడుతూ ఉంటావు. అలా ఎప్పుడూ ఉండకమ్మా. నీ సాయి చెప్పేది జాగ్రత్తగా వినో. ముందు నువ్వు అలా ఆలోచించడం వదిలేసే. నీ పూర్తి ఆలోచన విధానాన్ని మార్చుకో. కాస్త నీ చుట్టూ జరిగే వాటిని గమనిస్తూ ఉండు. తల్లి ఏం జరగబోతుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, నీ బాబా నీకు ఏం చేస్తున్నారో కాస్త గమనించి చూడు. అన్నీ నీకు అర్థమవుతాయి. చెప్తుంది అర్థమవుతుంది కదా తల్లి. నీ జీవితంలో ఏం జరిగినా సరే అది నీ మంచికే అని అనుకో తల్లి. అది చెడు జరిగినా సరే, మంచి జరిగినా సరే, నీకు కష్టాలు కన్నీళ్ళు నువ్వు తట్టుకోలేనంత బాధ వచ్చినా సరే నీ మంచికే అని అనుకుంటే, ఎంత కష్టమైనా ఎంత పెద్ద బాధ అయినా సరే అది తారుమారైపోయి నీకు మంచిగా అవుతుంది. గుర్తుపెట్టుకో, కళ్ళతో చూసేవన్నీ అసలు నిజం కాదమ్మా. ఏదైనా సరే నువ్వు చూస్తున్నా వింటున్నావు అంటే కాస్త మనసు పెట్టి ఆలోచించాలి. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకే తెలుస్తుంది. అలా కాకుండా కళ్ళతో చూసేవన్నీ నిజం అనుకుని చెవులతో వినేవన్నీ నిజాలు అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. నువ్వు ఒకరిని నమ్మావు కదా, వాళ్ళు ఏం చెప్పినా నిజమే అనుకుంటే ఎలా తల్లి? నిన్ను ముంచడానికి కూడా వాళ్ళు ఏదో ఒకటి చెబుతూ ఉంటారు. కాబట్టి నువ్వు ఎవరినైనా ఒకరిని నమ్మగానే వాళ్ళు చెప్పేవన్నీ నిజాలు అని చెప్పి ఎప్పుడూ అనుకోకు. ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకొని జాగ్రత్త పడు. నీకంటూ ఒక ఆలోచన శక్తి ఉంది కదా, ఇంకా నువ్వు ఎంతకాలమని ఒకరి మీద ఆధారపడతావు చెప్పు? నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నీకు అండగా నీ బాబా ఉన్నారు కదా, అన్నిటినీ అర్థమయ్యేలా చేస్తాను. నీ బాబా నీకు ఏం చేశారు అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు నీకు ఉన్న ఈ కష్టాలని చూసి నువ్వు కాస్త భయపడుతున్నావు కదా, కంగారు పడుతున్నావు కదా. ఎందుకు తల్లి, ఎందుకు అంతలా భయపడుతున్నావు చెప్పు? నువ్వు ఇలా భయపడుతున్నావు కాబట్టే అందరూ కూడా నిన్ను ఇంకా ఇంకా భయపెట్టాలని చూస్తున్నారు. నీలో ఉన్న కాస్త ధైర్యాన్ని కూడా చంపేస్తున్నారు. కాబట్టి తల్లి నీ సాయి చెప్పేది ఒక్కటే,
నీకు ఎంత భయం వేసినా సరే భయాన్ని మొత్తం లోపల అనగబెట్టి బయటికి ధైర్యంగా ఉండు. ఎవరినైనా సరే ధైర్యంగా ఎదిరించి నిలబడాలి. ఒక్కసారి నువ్వు ధైర్యంగా నిలబడి చూడు, అన్నీ నీకు అందరూ కూడా భయపడతారమ్మా. నమ్మకంతో ఉండు. అన్నింటినీ నేను మంచిగా జరిపిస్తాను కదా తల్లి. ఒక్కటి చెప్పనా తల్లి, కేవలం నమ్మకం ఒక్కటే బాధని తొలగించే మందు. కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకో. అప్పుడే కదా నీ సమస్యలన్నిటికీ ఒక మంచి మార్గం అనేది కనిపిస్తుంది. నువ్వు అలజడిగా ఉంటే ఒక చిన్న సమస్య కూడా నీకు కొండంత సమస్యగా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా బాధపడకు. కొండంత సమస్యని కూడా ఘోరంతగా భావించి ముందుకు వెళ్ళు. నీకు అన్నీ సవ్యంగా ఉంటాయి. కాబట్టి నీ మనసుని స్థిరంగా ఉంచుకో. తర్వాత అన్నీ జరుగుతాయి. కోపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క నిర్ణయం కూడా తీసుకోవద్దమ్మా. ఎందుకంటే అది నీ పూర్తి భవిష్యత్తునే నాశనం చేసేస్తుంది. కాస్త జాగ్రత్తగా నిదానంగా ఉండు. నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నారు కదా. ఇక నీకు ఎందుకు చెప్పు భయమో. ఈరోజు ఈ శుభవార్తను ఈ రాత్రి వింటున్నావు అంటే నీకైనా మంచి జీవితం ప్రారంభమైందని అర్థం. ఇక నీ కర్మఫలాలన్నీ పూర్తిగా తుడుచుకుపోయాయని అర్థం. ఇక నువ్వు నీ కుటుంబంతో చాలా సంతోషంగా ఆనందంగా జీవించబోతున్నావు. అది కూడా నీ బాబా ఆశీర్వాదంతోనే అన్నీ జరుగుతాయి. అస్సలు దిగులు పడకు. నీలో మనోధైర్యాన్ని పెంచుకో. నీ వెంటే ఉంటూ కంటికి రెప్పలా నిన్ను నేను కాపాడుకుంటాను. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి. నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు. సంతోషంగా ఉండు, ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను ఆశ్చర్యాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము వాటిని మరికొంతమంది సాయి భక్తులకు చేరవేస్తాము. సర్వేజన సుఖినో భవంతో. ఓం సాయిరామ్.